ఇంద్రుడి శత్రువైనటువంటి ఇంద్రుని శత్రువైన తన తమ్ముడు కుంభకర్ణుడు మరణ వార్త విన్న తర్వాత రావణుడు తనలో తానే మాట్లాడుకుంటూ బాగా దుఃఖించటం ఇంకా పెరిగింది. బాగా వ్యాకులమైన మనస్సు వచ్చింది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాడు రావణుడు. చిత్త భ్రమణం కలిగింది. ఇప్పుడు మాట్లాడినటువంటి మాట కాసేపాగి మాట్లాడటం లేదు. దీనంగా విలపిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, మూర్ఛపోతూ ఉన్నాడు, నేల మీద పడుతూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నాడు. సీతతో నాకు పని లేదని కాసేపు అంటూ ఉన్నాడు, రాజ్యంతో పని లేదు అని నాకు కాసేపు అంటూ ఉన్నాడు. ఇంద్రుణ్ణి ఇప్పటి వరకు కుంభకర్ణుడే ఓడిస్తూ ఇంద్రుడు లంకపైకి రాకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు ఇంద్రుని ఓడించేవాడు ఎవడని రకరకాలుగా బాధపడుతూ ఉన్నాడు తనలో తానే. అసలు నా ప్రాణాలు ఉండటం కూడా మంచిది కాదు, నేను కూడా మరణించినట్లే అని కాసేపు అనుకుంటూ ఉన్నాడు. ఇలా రకరకాలుగా రావణుడిలో రావణుడే శోకిస్తూ ఉన్నాడు, మూర్ఛపోతూ ఉన్నాడు, మళ్ళీ లేస్తూ ఉన్నాడు, కూర్చుంటూ ఉన్నాడు. రకరకాల పరిస్థితులు ఆ యొక్క సభలో నడుస్తూ ఉన్నాయి. ఇది బహువిధ మాకులాంతరాత్మ. కృపణమతీవ విలప్య కుంభకర్ణం న్యపతదపి దశానన పృషార్త స్తమనుజ మింద్రరిపుం హతం విదిత్వా మూర్ఛ చెందాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, మనస్సు వ్యాకులత చెందింది, దీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు మరణ వార్త విన్న తర్వాత రావణుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టషష్టితమ సర్గ. 68వ సర్గ పరిసమాప్తమైంది. 69వ సర్గలో మనం